నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ దుర్గా. సినీ రంగంలో చాలా మంది హీరోయిన్లు పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేస్తారు. కొందరు తారలు ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేస్తూ ఉండగా మరికొందరు మాత్రం ఇంకా ఇండస్ట్రీకి దూరంగానే ఉన్నారు. అయితే సినిమాల్లో హీరోయిన్లుగా కనిపించి అందంతో కుర్రవాళ్ల హృదయాలు దోచేసిన మరికొందరు తారలు మాత్రం పెళ్లికి దూరంగా సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతకీ వాళ్ళెవరో తెలుసుకుందామా? సినిమా ప్రపంచంలో తమ అందం, అభినయంతో కట్టిపడేసిన హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. కొందరు పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పేశారు. మరికొందరు వరుస సినిమాలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. అయితే వారిలో కొందరు పెళ్లి చేసుకోకుండా సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. 50 ఏళ్లు దాటినప్పటికీ పెళ్లి మాట ఎత్తకుండా ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. 90ల్లో ఇండస్ట్రీని ఏలిన చాలా మంది తారలు ఇప్పుడు వైవాహిక బంధంలోకి అడుగు పెట్టకుండానే సింగిల్ లైఫ్ గడుపుతున్నారు. పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉన్న తొలి నటి సుస్మితా సేన్. మిస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయ మహిళ ఈమె. సుస్మితా సేన్ వయసు 50 సంవత్సరాలు. పెళ్లి చేసుకోకుండానే 2 పిల్లల్ని దత్తత తీసుకుంది. అటు బాలీవుడ్లోని అత్యంత అందమైన హీరోయిన్లలో ఒకరైన టబు ఇప్పటికీ ఒంటరిగానే ఉంది. ఈమెకు ఇప్పుడు 54 సంవత్సరాలు. ఇప్పటికీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తూనే ఉంది. అలాగే కాజోల్ సోదరి, అజయ్ దేవగన్ వదిన తనీషా ముఖర్జీ కూడా సింగిల్ లైఫ్ గడుపుతోంది. బిగ్ బాస్ వంటి అనేక సినిమాలు, రియాలిటీ షోలలో కనిపించిన తనీషా ముఖర్జీ వయసు 48 సంవత్సరాలు. శిల్పా శెట్టి సోదరి షమితా శెట్టి కూడా పెళ్లికి దూరంగా ఉంటోంది. ఇక తెలుగులోనూ చాలా సినిమాల్లో నటించింది. ఇప్పుడు ఈమె వయసు 46 సంవత్సరాలు. మహేష్ బాబుతో నాని సినిమాలో కనిపించిన అమీషా పటేల్ సైతం ఇప్పటికీ ఒంటరిగానే ఉంది. ప్రస్తుతం ఈమె వయసు 50 సంవత్సరాలు. వీరితో పాటు 90స్లో టాలీవుడ్ను ఏలిన హీరోయిన్ నగ్మా సైతం పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటోంది. అలాగే ఒకప్పటి హీరోయిన్ సితారా సైతం పెళ్లి చేసుకోలేదు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.